హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భావోద్వేగాలను, ఒత్తిడిని అధిగమించి శాంతంగా జీవించడానికి సహాయపడే ఆలోచన విధానాన్నే పాజిటివ్ థింకింగ్ అని అంటారు. పాజిటివ్ థింకింగ్ మనల్ని మానసికంగా బలంగా చేస్తుంది. ఇబ్బందులను ఉత్సాహంతో ఎదుర్కోవడంలో మనకు సహాయపడుతుంది. ఇంతకీ పాజిటివ్గా ఆలోచించడం ఎలా? ఒకవేళ మిమ్మల్ని ఎవరో ఒక వ్యక్తో, ఏదో ఒక విషయమో బాధ పెడుతుంటే, దాని నుండి మీ దృష్టి మరల్చుకోవడానికి ప్రయత్నించండి. బాధపడటం వల్ల మీరు మీ పని సక్రమంగా చేయలేరని గుర్తుపెట్టుకోండి. అనవసరమైన ఆలోచనల వల్ల మీ సంతోషానికి మీరు దూరమవుతారు. కాస్త విశ్రాంతి తీసుకోండి. మీకు నిరంతరం సంతోషాన్ని కలిగించే విషయాలను గుర్తుకు తెచ్చుకోండి. మీకు ఎక్కువగా నచ్చే విషయాలు లేదా వ్యక్తులతో గడపండి. మనల్ని మనం సంతోషంగా చూసుకోవడం కంటే మంచి విషయం ఇంకేమీ లేదు. మనలోని కృతజ్ఞతా భావన ఒత్తిడిని తగ్గిస్తుంది. అది మన వ్యక్తిత్వాన్ని కూడా మెరుగుపరుస్తుంది. కాబట్టి మీకు సహాయపడుతున్న ప్రతి విషయానికి, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పడం అలవాటు చేసుకోండి. మీకు ఇష్టమైన సంగీతాన్ని ఆలకించండి. ఏ పని చేస్తున్నా హుషారుగా చేయండి. కష్టాలు, అడ్డంకులు జీవితంలో ఒక భాగం. మీకున్న సమస్యలపై దృష్టి పెట్టకండి. సరైన ఆలోచనా పద్ధతితో వాటిని ఎలా పరిష్కరించగలరు దానిపై దృష్టి పెట్టండి. చరిత్రలో ఖ్యాతిని గడించిన వ్యక్తుల జీవిత చరిత్రలను చదవండి. వారు వారి జీవితాలలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారో తెలుసుకోండి. మీలో ఉత్సాహాన్ని నింపే పాటలు వింటూ మీ రోజును ప్రారంభించండి. ప్రతి రోజును గొప్పగా గడపాలని నిర్ణయించుకోండి. ఎలాంటి పరిస్థితులనైనా చిరునవ్వుతో ఎదుర్కోవడానికి ప్రయత్నించండి. ఇతరులు చేసే చాష్టలని పట్టించుకోవడం మానేసి, మీ మనసుని ఆనందంతో నింపుకోండి. పాజిటివ్ ఆలోచన అనేది నమ్మకం లేదా మానసిక దృక్పథాన్ని సూచిస్తుంది. ఇది చివరికి మంచి విషయాలు జరుగుతాయని మరియు మన ప్రయత్నాలు త్వరగా లేదా తరువాత ఫలిస్తాయి. ఇది ప్రతికూల ఆలోచనకు వ్యతిరేకం. ఇది మన మనస్సును ఒత్తిడి మరియు భయంతో నింపుతుంది. అందువల్ల సానుకూల ఆలోచనపై ఒక వ్యాసం ఆశావాదం మరియు ఆశ వంటి ఆలోచనలను ఎలా బలోపేతం చేస్తుందో మరియు అద్భుతాలు చేస్తుందో చూపుతుంది. సానుకూల ఆలోచన యొక్క ప్రయోజనాలు. పాజిటివ్గా ఆలోచించడం అంటే మీరు జీవితంలోని చెడు విషయాలను గమనించడం లేదని స్పష్టంగా తెలియజేయడం. దీని అర్థం మీరు దాని గురించి విసుక్కునే బదులు ఉత్పాదక మార్గంలో పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తారు. పాజిటివ్ థింకింగ్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మొదటిది మెరుగైన ఆరోగ్యం. ప్రతికూల ఆలోచన ఆందోళన, ఒత్తిడి, నిరాశ మరియు మరిన్నింటికి దారితీస్తుంది. అయితే సానుకూల ఆలోచనలు వీటన్నింటినీ నివారించడంలో మీకు సహాయపడతాయి. ఆరోగ్యంగా ఉండటం మరియు జీవితంలో మెరుగ్గా ఉండటంపై దృష్టి పెట్టండి. ఇంకా పాజిటివ్ ఆలోచనకు సహాయపడే డిప్రెషన్తో పోరాడటం మనకు చాలా అవసరం. అదేవిధంగా ఇది ఒత్తిడిని తగ్గించడానికి కూడా మీకు సహాయపడుతుంది. సానుకూల ఆలోచన ఒత్తిడిని అధిగమిస్తుంది మరియు ఒత్తిడిని వదిలించుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఫలితంగా సానుకూల ఆలోచన మీకు ఎక్కువ కాలం జీవించడంలో సహాయపడుతుంది. ఎందుకంటే మీరు ఒత్తిడి, ఆందోళన మరియు మరెన్నో కారణాలతో ఏర్పడే వ్యాధుల నుండి విముక్తి పొందుతారు. అంతేకాకుండా ఇది విజయానికి కీలకం కూడా. చెప్పాలంటే మీరు మిమ్మల్ని మీరు దూషించినప్పుడు విజయం సులభం అవుతుంది. అదేవిధంగా ఇది మనకు మరింత విశ్వాసాన్ని ఇస్తుంది. ఇది మన ఆత్మగౌరవాన్ని పెంచుతుంది, మరింత నమ్మకంగా మరియు ఆత్మవిశ్వాసంతో ఉండటానికి సహాయపడుతుంది. కాబట్టి మన జీవితాలను సద్వినియోగం చేసుకోవడానికి మనం ఖచ్చితంగా పాజిటివ్ ఆలోచనను అలవర్చుకోవాలి. పాజిటివ్ ఆలోచనను ఎలా నిర్మించాలి? మేము పాజిటివ్ ఆలోచనను నిర్మించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ప్రారంభించడానికి, విజయవంతమైన వ్యక్తుల ప్రేరణాత్మక మరియు స్ఫూర్తిదాయకమైన కథలను చదివే అలవాటును మనం తప్పనిసరిగా పెంపొందించుకోవాలి. ఇవన్నీ మిమ్మల్ని ప్రేరేపించడంలో మరియు మీకు సరైన మార్గాన్ని చూపించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా మీ మనస్సులో నెగిటివ్ ఆలోచనలు వృద్ధి చెందకుండా మరియు ఈ అలవాటుకు స్వస్తి చెప్పే దిశగా కృషి చేయడం చాలా ముఖ్యం. మీ ప్రతికూల ఆలోచనలను నిర్మాణాత్మక మరియు సానుకూల సమీక్షలతో భర్తీ చేయడం ద్వారా మీరు అలా చేయవచ్చు. మీ ఆలోచనలకు శ్రద్ధ చూపడం ప్రారంభించండి మరియు ప్రతికూల ఆలోచనలను పట్టించుకోకండి. ఇంకా ధృవీకరణలను ఉపయోగించడం ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సానుకూల ప్రకటనలు నిజంగా మీ ఉపచేతన మనస్సులో మునిగిపోతాయి మరియు మెరుగైన చర్య తీసుకోవడానికి మీకు మార్గనిర్దేశం చేస్తాయి. ఇది మీ కలలను దృశ్యమానం చేయడంలో మరియు వాటిని వేగంగా సాధించడానికి సరైన మార్గాలను పొందడంలో కూడా సహాయపడుతుంది. చివరగా, ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండండి మరియు జీవితంలో ముఖ్యమైన మార్పులు చేయడానికి మీ మనస్సును కాపాడుకోండి. మరో మాటలో చెప్పాలంటే, చర్యలు తీసుకోవడానికి భయపడకండి. విరక్తి చెందకుండా మరియు సానుకూలంగా ఉండకుండా ఉండటానికి మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి మరియు విభిన్నమైన పనులను చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.